లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ మూవీ రివ్యూ. ఏమండి, మన ప్రదీప్ రంగనాథన్ గారు మళ్ళీ వచ్చేసారండి. ఈసారి కాన్సెప్ట్ కొంచెం కొత్తగా ఉంది. 2040 సంవత్సరం బ్యాక్‌డ్రాప్‌లో మనుషుల ప్రేమను కూడా ఇన్సూరెన్స్ చేసే టెక్నాలజీతో లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ అని కథ నడిపించారు. కథ ఏంటంటే, మన హీరోకి ఏమో ప్రేమ అంటే సహజంగా ఉండాలి, మనసుతో కలవాలి అని నమ్మకం. కానీ మన హీరోయిన్‌కేమో టెక్నాలజీ, యాప్స్ అంటే పిచ్చి. వీళ్ళిద్దరి మధ్యలో ఈ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఏంటి? చివరకు ఏం జరిగిందనేదే అసలు కథ. ప్లస్ పాయింట్స్: అనిరుద్ మ్యూజిక్. ఇంక అనిరుద్ మ్యూజిక్ గురించి చెప్పాలా? ధీమా పాటైతే అదిరిపోయింది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకి ప్రాణం పోసింది. ప్రదీప్ నటన, తను ఎప్పటిలాగే తనదైన స్టైల్‌లో బాగా చేశాడు. కొత్త కాన్సెప్ట్, సైన్స్ ఫిక్షన్, కామెడీ, లవ్ ఇలా అన్నీ కలిపి విఘ్నేష్ శివన్ ఒక కొత్త ప్రయోగమే చేశాడు. కొంచెం కన్‌ఫ్యూజింగ్. చూస్తుంటే కథ కొంచెం అడ్వాన్స్డ్‌గా అనిపిస్తాది. ఎక్కడైనా కనెక్ట్ కాకపోతే మటుకు మనకి ఏం జరుగుతుందో అస్సలు అర్థం కాదు. కాస్త ఓపికగా చూడాలి. మొత్తంగా చెప్పాలంటే, మంచి పాటలు, కొత్త ఐడియా కావాలనుకుంటే ఒకసారి థియేటర్‌లో హాయిగా చూసేయొచ్చు. మనవాళ్ళు కొత్తగా ఏదైనా ట్రై చేయాలనుకుంటే ఇది ఖచ్చితంగా చూడదగ్గ సినిమానే. ఈ సినిమాను మీరు ఇప్పటికే చూసారా? లేక చూడాలని ప్లాన్ చేస్తున్నారా?